నిన్న రోజు ఢిల్లీలోని జంతర్ మధ్య వద్ద నరేంద్ర మోడీ గారి నివాసం మధ్య రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు సంఘీభావం తెలిపిన నేపథ్యంలో అక్రమ అరెస్ట్ చేశారని చెప్పి సిద్దిపేటలో ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మనతో పాటు పట్టణ అధ్యక్షుడు అత్తు గారు ఉన్నారు. ఒకసారి అడిగి చేస్తున్నాం. అత్తు గారు చెప్పండి, నిన్న రోజు జరిగినటువంటి రాహుల్ గాంధీ తాగాలనేది మా కాంగ్రెస్ పార్టీకి ఏం కొత్త కాదు. మేము తాగేలా చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. ఆ గాంధీ కుటుంబంలో రక్తం వెళ్ళింది కాదు, జీవితాన్ని ఆరబోసిన నాయకుడు మా రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ ప్రాణాలు అర్పేయడానికి రెడీ ఉన్న వ్యక్తి. గాయాలకు భయపడతలేం, కానీ స్టూడెంట్ విద్యార్థులకు జీవితాలు నాశనం అవుతున్నాయి కాబట్టి ఆయన వచ్చి కొట్లాడారు. ఇది మా రాహుల్ గాంధీ అండగా నిలబడినందుకు మా రాహుల్ గాంధీతో మేము అండగా నిలబడుతున్నాం. నిన్న ఏదైతే అక్రమ అరెస్ట్ చేశారో అది ఒకటి, అక్రమ అరెస్ట్ చేసిన వాళ్ళకు వెంటనే ఈరోజు విడుదల చేయకుంటే రేపటి నుండి మేము కూడా బీజేపీ కార్యాలయాలు, బీజేపీ నాయకుల ఇంటి మీద మేము కూడా దౌర్జన్యం చేస్తాం. కేంద్ర మంత్రి ఒకటి, బీజేపీ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోదీకి ఏం తెలుసు పిల్లల గురించి? ఆయన పిల్లలు లేరు, పుట్టడం సాధన కాదు, వాళ్ళకేం తెలుసు పిల్లలు బాధలు. అలాంటప్పుడు కేంద్ర మంత్రులు వాళ్ళు విన్నట్టు చర్చగాలని పెట్టుకొని ఇలా విద్యార్థులను చెలగట్టమాడుతున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. అదే మా తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళకి దౌర్జన్యం చేయరు కదా. అదే మా ముఖ్యమంత్రి రెడ్డి గారు పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో ముందు ఆలోచించి ఆయన వాళ్ళ జాబ్స్ అయినా సరే, వాళ్ళ వేకెన్సీ అయినా సరే మేము చేస్తున్నాం. అలాంటి కేంద్ర ప్రభుత్వం లేని సిగ్గుశరం తెచ్చుకోవాలి కేంద్రం. ధర్మేందర్ వెంటనే ఒక మనిషి పుడితే ధర్మేందర్ రాజీనామా చేసి చూపెట్టాలి. చూస్తున్నాం కదా, ఈయన ఆత్మకర్మ చైర్మన్ గోపి గారు పిసిసి మహేష్ కుమార్ ఆదేశాల మేరకు, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు, మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ పూజ హరికృష్ణ మేరకు నేడు నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా నిన్న ఢిల్లీలో శాంతియుతంగా విద్యార్థులు ధర్నా చేయడం జరుగుతుంది. శాంతియుతంగా పార్లమెంట్ ముట్టడం జరుగుతుంటే వాళ్ళపై బీజేపీ ప్రభుత్వం లాఠీ చార్జీలు దిగడం జరిగింది. అందులో భాగంగా వాళ్లకు అండగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలాగే ఖర్గే గారు నిన్న అండగా వాళ్ళకు నిలుస్తామని పోతే వాళ్ళపై కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అండగా వాళ్ళకు లాఠీ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సిగ్గుచేటుగా నేడు మేము సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు ఎలాగైనా న్యాయం చేయాలి. మీ పరీక్ష ఇక్కడ విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులు సిద్దిపేటలో విద్యార్థులు కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఒకసారి మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా